సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఖండించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచం ఏఐ యుగంలో దూసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు క్షుద్ర పూజలను నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాలని హరీష్ రావు పూజలు చేయించారని ఆరోపణ చేయడం వెంటనే ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ లాంటి నేతలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కొట్టిపారేశారు. నువ్వేమన్నా చెప్తారా? ఓకేనా? మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి పైన ఓకే మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి పైన చేస్తున్నటువంటి ఏదైతే క్షుద్ర పూజలు చేయడం అని చెప్పడం నేను ఖండిస్తూ, నిజంగా కూడా సిగ్గుచేటు. ఈ కాలంలో కూడా ఇంకా క్షుద్ర పూజలు చేస్తున్నారు అనడం కూడా, మరి మీరు ఎక్కడున్నారు? మీరు ఎవరైతే మరి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, సాబా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా అద్దంకి దయాకర్ కావచ్చు, ప్రపంచం ఎక్కడ పోతుంది? మీరేడ నడుస్తూ ఉన్నారు? ప్రపంచం ఏఐ గురించి మాట్లాడుతుంటే మీరు ఇంకా క్షుద్ర పూజలు చేస్తున్నారు. మేము ఓడిపోవాలనా, మేము మీద కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలనా, అది ఎన్నటికీ కాని మాట. అన్నీ ఏదో దుమ్మెత్తిపోయేల ఉద్దేశంతో మరి ఏదైతే మరి మహేష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, అలాగే సామా రామ్మోహన్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ఈ కాలంలో కూడా ఇంకా క్షుద్ర పూజలు, బారావతులు అని చెప్పడం, అసలు విలేజ్లలో కూడా ఇవి లేవు. ఎందుకంటే ఈ ప్రాచీన కాలంలో ఎప్పుడో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏఐ నడుస్తున్న సందర్భంగా మీరు అందరూ కూడా ఈ రకంగా హరీష్ రావుని దూషించడం కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా న్యాయం కాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు? మీరు ఈ మాట్లాడడం, హరీష్ రావు గారిని మీరు నిందించడము, ఇది మీరు ఒక జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. కనీసం ప్రపంచంలో ఏం జరుగుతున్నది కూడా ఆలోచించకుండా ఇంకా మీరు వెనకకు పోయి లేనిపోయి నిందలేయడం హరీష్ రావు మీద, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కౌన్సిలర్స్ మరియు సర్పంచులు అందరూ కూడా ఈ రకంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఈరోజు మీడియా ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏ ప్రపంచంలో ఉన్నారు? ఇంకా కూడా మీరు ఏఐ నడుస్తుండే, ఇప్పుడు